మగధా విలేజ్ అని ఉండేది, ₹1,00,00,000 ఉండేది, ఇప్పుడు 15 కోట్లు అయింది. లిజెండ్ చైమ్స్ అని ఉంది, అక్కడ 1 crore అమ్మారు, అది కూడా ఇప్పుడు 14-15 crores వెళ్ళింది. తర్వాత కాసా గ్రాండ్ అని ఒకటి స్టార్ట్ చేస్తారు విల్లాస్, అది 3-4 crores అమ్మారు, ఈరోజు 30 crores రీసేల్ అవుతున్నాయి. ఈవెన్ మోకిలాలో కూడా కొంచెం ముందుకు వెళ్తే, మోకిలాలో కూడా 1 crore ఒక 2014-15లో 1 crore ఉన్న విల్లాస్ అని ఇప్పుడు 6-7 crores అయినాయి. సో ఆబ్వియస్గా జనాలకి ఆ ప్రైస్ అప్రిషియేషన్ రావడం ఒకటి, ప్లస్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి. ఇంతకుముందు మనం బైక్లో తిరిగే వాళ్ళం, బైకులు పోయి అందరికీ కార్లు వచ్చేసినాయి, కార్లు పోయి ఇప్పుడు ఈవీ కార్లు వచ్చేసినాయి. సో కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగా తగ్గింది, అండ్ ట్రాన్స్పోర్టేషన్ అఫోర్డబిలిటీ కూడా పెరిగింది. సో ఇప్పుడు యూఎస్లో కూడా మన వాళ్ళు చాలామంది వర్క్ ప్లేస్కి దూరంగా మంచి మంచి హౌసెస్ కొనుక్కున్నారు. అట్లా ఇండియాలో కూడా కొంచెం దూరమైనా పర్లేదు. ఇంతకుముందు ఏంటంటే మన ఆఫీస్కి దగ్గరలో ఉండాలి, మన బిజినెస్కు ఎంత దగ్గరలో ఉండాలి, హాస్పిటల్స్ అన్నిటికీ దగ్గరలో ఉండాలని సిటీ మధ్యలో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎకనామికల్గా గ్రో అయ్యారో, ఒకప్పుడు పెట్రోల్ కూడా పోయించుకోవడానికి ఆలోచించేవాళ్ళం లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళడానికి. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఇవాళ 30 kilometers 40 kilometers డ్రైవ్ చేసి మన ఇంటికి వెళ్ళే పొజిషన్లో మనం ఉన్నాం, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అఫోర్డబిలిటీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్. సో 30 kilometers 20 kilometers కూడా వెళ్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ప్రగతి రిసార్ట్స్ ఒకప్పుడు మనకు చాలా దూరం, ఓన్లీ అవుటింగ్కి వీకెండ్ అవుటింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రగతి రిసార్ట్లోనే 40-50 మంది రిజైడ్ చేసి ఎవ్రీడే వాళ్ళు నాకు తెలిసిన 2 డాక్టర్స్ రోజు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ క్లినిక్ రన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఢిల్లీలో అబ్జర్వ్ చేస్తే పొల్యూషన్ లెవెల్స్ ఎంత పెరిగినాయో చూస్తారు కదా. అంటే సిటీలో పొల్యూషన్ లెవెల్ పెరిగిపోయినాయి, ఆరోగ్యం మీద బాగా కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో దాంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇప్పుడు ఒక బజ్వర్డ్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో. ఎక్కడైతే ఎయిర్ క్వాలిటీ బాగుంటుందో అక్కడ మనం బతకాలి అనే కాన్సెప్ట్. ఒక్కసారి మీకు డబ్బులు ఎక్కువైతే ఆటోమేటిక్గా మీ హెల్త్ కాన్షియస్ అవుతుంది.